శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. రాశి ఫలాల కార్యక్రమములో భాగంగా వృషభ రాశి వారికి జూన్ 1వ తేదీ నుండి నెలాఖరు వరకు కూడా ఎలా ఉంటుంది అంటే మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను. అంటే కొన్ని పనులు అనుకున్నట్టుగా జరగక దగ్గరి వరకు వచ్చి కొన్ని తప్పిపోవటము కానీ, ముఖ్యమైనటువంటి పనులు ఏవైతే మీరు ఆశ పెట్టుకొని ఉండి ఇవి జరుగుతాయి, దీంట్లో మాకు మేలు జరుగుతుంది, దీంట్లో ఇది జరిగితే మనకు ఒక ఉపకృతి కలుగుతుంది, కాస్త మిగులుతుంది, మనకి ఎన్నో రకాలుగా ఉపయోగం ఉంటుంది అని మీరు ఏదైతే అనుకుంటారో అట్లాంటివే వాయిదాలు పడేటువంటి విధానముగా ఉండబోతున్నది. కొంతవరకు అనుకూలమైనటువంటివి అన్నీ కూడా జరగకుండా పోయి చిన్నపాటి ఇబ్బందులు, మనక్లేశం అంటే మనస్సుకు బాధ కలిగే విధముగా ఈ మాసము ఉండబోతున్నది. అయితే కొన్ని విషయాల్లో మాత్రము కొంతవరకు యథావిధిగా రావాల్సినటువంటి డబ్బు ఏదైతే ఉంటుందో ఆ డబ్బు రెగ్యులర్గా వచ్చేది వస్తుంది, కానీ నిలబడటం అనేటువంటిది కొంచెము కష్టతరం. రెగ్యులర్గా నిలబెట్టుకోగలిగినంత ఈ మాసములో నిలబెట్టుకోవటము కుదరకపోవచ్చు అనేటువంటిది ఉన్నది. అంటే అనవసరమైన వాటికి ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అక్కడ అనూహ్యముగా మనం ఖర్చు పెట్టాల్సి వచ్చిందే దీనికి అనేటువంటి విషయము కూడా అనుకుంటారుగాక. గతములో కొంతమందికి మేలు చేసిన అటువంటి వాళ్ళు, చేయించుకున్న వాళ్ళు కొన్ని ఇబ్బందులు సృష్టిస్తే వీళ్లకు అనవసరముగా నేను చేశానే, చేయవలసినటువంటి వాళ్లకు చేయలేకపోయి చేయకూడనటువంటి వాళ్లకు నేను చేశానే అని మనస్సు నొచ్చుకునే విధముగా ఉండబోతున్నది. అదొకటి. ఎందుకంటే సర్వసాధారణము కదా, ఎప్పుడూ మనకు అనుకూలముగానే అన్నీ జరగాలి అని అనలేం. కొన్ని వ్యతిరేక ఫలితాలు కూడా వస్తూ ఉంటాయి. అంటే వ్యాపారాలలో నష్టము వస్తుంది అని అనలేము, కానీ వచ్చిన దానికి మనము పెట్టిన దానికి రెండూ సరిపోయేటువంటి విధానముగా ఉంటుంది. 10 రూపాయలు మిగలాలని కదా వ్యాపారం చేస్తాం. పెట్టింది పెట్టినట్టు దానికే వస్తే మరి శారీరకమైనటువంటి శ్రమకు తగిన ఫలితం ఏమిటి అనేది ఒక్కసారి ఆలోచన చేసి అనవసరముగా ఈ మాసం ఎందుకో కాస్త ఇబ్బంది అయింది అని భావన కలిగే విధముగా ఉంటుందిగాక. అలాగే విద్యార్థులకు మాత్రము కొంచెము యోగవంతముగానే ఉన్నది. అంటే వాళ్ళు చదివిన చదువుకు కానీ, వాళ్ళు పడినటువంటి శ్రమకు కానీ తగిన ఫలితాన్ని వాళ్ళు సంతోషముగా స్వీకరిస్తారుగాక. వాళ్లకు అనుకూలవంతమైనటువంటి ఫలితాలే ఉన్నాయి. అలాగే సినిమా రంగములో ఉండేటువంటి వాళ్లకు కొంతవరకు మేలుగానే ఉన్నది. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు కూడా కొంతవరకు అనుకూలముగానే ఉన్నది. వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకాలు, ఎవరు ఏ లగ్నములో పుట్టారు ఏమిటి అనేటువంటి దాన్ని ముందు తెలుసుకోవాలి. ఎందుకంటే రాశి వృషభ రాశి అయినా అందరూ ఒకే లగ్నములో పుట్టి ఉండరు కదా. మరి ఏ లగ్నములో పుట్టినటువంటి వాళ్లకు ఆ లగ్నాన్ని బేస్ చేసుకొని మనము జ్యోతిషం చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. అందువలన వ్యక్తిగతమైనటువంటి జాతకాలను చూసుకోవాలి. విదేశాలకు వెళ్ళాలి అనేటువంటి ఉత్సుకత, కోరిక ఉండేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేసుకోండి. కొంతవరకు మేలే జరగవచ్చునుగాక. అలాగే ఇంట్లో శుభకార్యాలు చేసుకోవాలి అనేటువంటి దాంట్లో భాగంగా మీరు ముందుండి నడపటం అనేటువంటిది జరుగుతుంది. శుభకార్యాల గురించి ఆలోచన చేస్తారు. వాటి గురించి ఒక నిర్ణయం అనేటువంటిది తీసుకొని తీరతారుగాక. ఎట్టి పరిస్థితుల్లోనూ అంటే
కుటుంబంలో ఉండేటువంటి విషయాలు కొంచెం మాట్లాడుకోవడము చేయడము పర్వాలేదులే అనుకోవడం జరుగుతుంది. ఏది ఏమైనా దురుసు అనేటువంటి తత్వము లేకుండా నెమ్మదిగా మాట్లాడటం అనేటువంటిది చేసుకోండి. తొందరపడి అపార్థాలు చేసుకుంటే మీకే నష్టము కలిగే అవకాశాలు ఎక్కువ. ఎవరినీ అపార్థం చేసుకోవాల్సినటువంటి పని లేదు. తప్పొప్పులు దైవాధీనం అని మీరు జాగ్రత్తగా గమనించండి. యథార్థము మీకే తెలిసిపోతుంది గాక. ఎన్ని మాట్లాడినా ఆరోగ్యము అనేటువంటి దాని గురించి ఎవ్వరేమీ ఆందోళన చెందాల్సినటువంటి పని లేదు. పూర్ణ ఆరోగ్యవంతులుగానే ఉంటారుగాక. వృషభ రాశి వాళ్లకు ఏది ఏమైనా సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు అనుకూలముగా ఉన్నది. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు కూడా అనుకూలముగానే ఉన్నది. వృషభ రాశి వాళ్లకు ఏమైనా మాకు తెలుసులే ఏముందిలే అని కాకుండా కొంచెము జాగ్రత్త వహించి ప్రతిదీ కూడా 1-2 సార్లు తెలుసుకొని అనుకూలవంతముగా గనక మీరు ముందుకు అడుగేశారు అంటే ప్రతిదీ కూడా మీకు విజయము అనేటువంటిదే లభించి తీరుతుంది. ఇక్కడ వృషభ రాశి వాళ్ళు ఏదైనా బ్యాంకుకు సంబంధించినటువంటి లోన్లు కానీ ఇలాంటివి ఏమైనా పెట్టుకొని ఉంటే అవి కాస్త ఇప్పుడే శాంక్షన్ కాస్త నిలబడిపోవడం లాంటివి జరగవచ్చును. తక్కువ రుణాలైతే మంజూరు కావచ్చునుగాక. ఎక్కువ రుణాల వాళ్ళు కొంతవరకు ఆగిపోవచ్చును. అదొకటి ఉన్నది. వాహన యోగం అనేటువంటిది ఉన్నది వృషభ రాశి వాళ్లకు. మరి కొత్తది కొంటారా లేదా ఇంకొకటి ఏదైనా వేరే రకంగా ఉండేటువంటిది కొంటారా అనేటువంటిది ఎవరెవరి విషయం వాళ్ళది. అలాగే అనవసరమైనటువంటి ఖర్చులు అనేటువంటివి ఉంటాయి. అంటే ఇక్కడ నేను అనవసరంగా పెట్టాల్సి వచ్చింది అనేటువంటి భావనతో కాస్త ఖర్చు పెట్టడం లాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది వృషభ రాశి వాళ్ళ యొక్క ఈ మాసము యొక్క ఫలితాంశము. జయోస్తు. For more videos like this, subscribe Big TV channel.